వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినియోగదారులకు అలర్ట్, 4 రోజుల పాటు బ్యాంకుల బంద్. మహిళను కించపరిచే విధంగా డ్యాన్స్ స్టెప్స్, దర్శకులు కొరియోగ్రాఫర్లపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్. బెట్టింగ్ యాప్ సినీ హీరోలు హీరోయిన్స్పై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు. ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్కు బీసీసీఐ భారీ నజరానా. తమ డిమాండ్ల పరిష్కారం కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ యుఎఫ్బియు సమ్మెకు పిలుపునిచ్చింది. మార్చి 23వ తేదీన అర్ధరాత్రి నుంచి మార్చి 25 వరకు సమ్మె కొనసాగనుంది. దీనితో ఆ 2 రోజుల పాటు బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి. డిమాండ్ల పరిష్కారం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబీఏతో జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మెకు పిలుపునిచ్చింది. యుఎఫ్బిఏ ఈ సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకు సిబ్బంది కూడా పాల్గొననున్నారు. అయితే వచ్చే వారంలో బ్యాంకుల సమ్మె అయినప్పటికీ ముందు రోజు నుంచే అంటే 22 నుంచే బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. మార్చి 22న 4వ శనివారం తర్వాత ఆదివారం బ్యాంకులకు సెలవులు. ఆపై మార్చి 24, 25 సోమ, మంగళవారం బ్యాంకులు సమ్మె నేపథ్యంలో దాదాపు 4 రోజుల పాటు బ్యాంకులకు సెలవు అంతరాయం కలగనుంది. కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డ్యాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. మహిళను తక్కువ చేసి చూపించే అసభ్యకరమైన డ్యాన్స్ స్టెప్ను వెంటనే నిలిపివేయాలి, దర్శకులు, కొరియోగ్రాఫర్లకు సూచించింది. లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పలువురు సినీ ప్రముఖులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ నటులు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖి, శ్యామల, సిరి హనుమంతు, విష్ణుప్రియ, హర్షసాయి, వంశీ సౌందర్యరాజన్, రీతు చౌదరి, వసంతకృష్ణ, శోభా శెట్టి, భయ్యా సన్నీ, అమృత చౌదరి, నైనీ పావని, టేస్టీ తేజ, ఇమ్రాన్ ఖాన్, నేహా పతాన్, పాండు, పద్మావతి, శేషా సుకృతి సహా 25 మందిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. దీంతో భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. 58 కోట్ల క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్న బీసీసీఐ పేర్కొంది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.